ఇదేందిరా భయ్? అయ్యమ్మా, పేపర్ మొత్తం ఇదే. ఇగో, శ్రీ చైతన్య విద్యార్థులమైన మేము పటిష్టమైన ప్రోగ్రాములతో ఇక ఐఐటిలో సాధించిన ఈ బెస్ట్ ర్యాంకులతో ఇక మా తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయిలో ఉంటామని ప్రమాణం చేస్తున్నాం. ఇగో శ్రీ చైతన్య వాళ్ళట. ఇప్పుడు అన్ని స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కదా, ఇవే ప్రకటనలు ఉంటాయి. ఇగో మొత్తం ర్యాంక్స్ కొట్టినారని ఈ శ్రీ చైతన్యకి సంబంధించి. ఇంకేమున్నాయి? మొత్తం పేపర్ మొత్తం అవే ఉన్నట్టున్నాయి కదా. ఇది నారాయణనా? ఇదేంది? ఇది నారాయణ 6 ఫస్ట్ ర్యాంకులతో సూపర్ 6 ఫలితాలట. పవర్ స్టార్ నారాయణ. ఇగో వీళ్ళ ఇట్లా ఉన్నాయి ఈ ప్రకటనలు, ఈ కథలు ఇట్లా ఉన్నాయి. ఇక ఫీజులు కట్టలేకనేమో తల్లిదండ్రులు ముర్రో అని మొత్తుకుంటే, వీళ్ళ ప్రకటనలేమో ఇట్లా ఉన్నాయి. తెలివిగల్ల విద్యార్థి ఎక్కడ చదువుకున్నా చదువు బ్రహ్మాండంగా చదువుకుంటాడు. ఎక్కడైనా గదే చదువు కదా. మరి ఈ ప్రకటనలు ఏంది, ఈ యాడ్స్ ఏంది? ఇవన్నీ ఇట్లా ఇచ్చుకుంటా ఒక్కొక్క విద్యార్థి దగ్గర లక్షల్లో ఫీజు వసూలు చేయడం. అసలు లిమిట్ అనేది లేకుండా పోయింది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి, ఈ క్లాస్ విద్యార్థికి ఇంత అమౌంట్ కట్టాలి అనేటువంటి లిమిట్ లేకుండా ఇష్టానుసారంగా, ఇష్టమున్నట్టుగా ఎవరికి ఎంత తోస్తే అంత వసూలు చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు. ఈ రకంగా ఉన్నది. విద్యారంగం పైన, వైద్య రంగం పైన, రెండింటిపైన మాత్రం కట్టడి లేకుండా ఉన్నది. విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి దందాలు ఇవి. ఈ రెండు కూడా మెయిన్ ప్రజలు బతకడానికి ఉపయోగపడేటువంటి మూలమైనటువంటి జీవనాధారమే ఇది. దీని మీదనే దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం. ఇంకో ఈ చదువులు, ఈ హాస్పిటల్స్, కార్పొరేట్ బడులు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇక వసూలు చేసేవాళ్ళు ఇట్లనే వసూలు చేస్తారు. ఇక నిన్న ఇంకొక విషయం ఏంటంటే, ఆ వైకాపా గెలవలేదని, గెలవాలని 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి గెలవకపోయేసరికల్లా ఆత్మహత్య చేసుకున్నాడట. ఆడు గెలిస్తేంది, వీడు ఓడిపోతేంది అన్నట్టుగా ఎవరో గెలవాలని 30 కోట్లు బెట్టింగ్ పెట్టి చచ్చిపోతే పానం మీదకి వచ్చిన తర్వాత గెలుపు ఆ నిలబడ్డ వ్యక్తి బాగానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. అట్లా ఉన్నది. ఇక ఏదేమైనప్పటికీ వైకాపా గెలుస్తుందని 30 కోట్ల పందెం, ఓటమితో సొమ్ము చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఇక లౌడ్ స్పీకర్ల మోతనట. కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి సంజయ్ ప్రస్థానం ఇదే. ఇక బోనిగా ఇట్లా ఉంటాయి. వైకాపా గెలుస్తుంది, గెలవకపోతుంది. ఆ పోటీలో పాల్గొన్న వ్యక్తి మంచిగానే ఉన్నాడు, మధ్యలో బెట్టింగ్ పెట్టిన వ్యక్తి చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడట డబ్బులు కట్టలేక. 30 కోట్లు బెట్టింగ్. ఇక రాష్ట్రపతి భవన్లో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రమాణం చేయిస్తున్నటువంటి రాష్ట్రపతి ముర్ము. మొత్తానికి నిన్న రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మొత్తానికి ప్రమాణం చేయిస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రిగా. ఇది 3వసారి, నెహ్రూ తర్వాత 3వసారి ప్రధాని కావడం నరేంద్ర మోడీ అదృష్టం అనుకోవచ్చు. దేశంలోనే గర్వించదగ్గటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి 3వసారి హ్యాట్రిక్ కొట్టిండు మోదీ. ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక మోదీ 3వసారి పట్టాభిషేకం. మొత్తానికి పట్టాభిషేకాన్ని చేపట్టినటువంటి మోదీ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము 71 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కారు. మొత్తం 71 మంది మంత్రులంట సర్కారులో, 71 మందితోని కొలువుదీరినటువంటి సర్కారు. ఇక అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, నిర్మలా, జైశంకర్లకు కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చినారట. అమిత్ షాకు ఇదివరకు ఉన్నవాళ్ళు వీళ్ళంతా, అమిత్ షా, రాజ్నాథ్, ఇక గడ్కరీ, నిర్మలా, జైశంకర్, వీళ్ళకు మళ్ళీ ఛాన్స్ దక్కింది. తెలంగాణ తరపున కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కిందట. 2 మంత్రి పదవులు వచ్చినట్టున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బండి సంజయ్కి ఒకటి, కిషన్ రెడ్డికి, ఇద్దరికి. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, ఇక పెమ్మసాని శ్రీనివాస వర్మ. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస వర్మ, వీళ్ళిద్దరు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు,
మొత్తానికి ముగ్గురు కూడా మంచిగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు లైన్లో కూర్చున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కూటమితో కూడుకున్నటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీ మొత్తానికి మోదీ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశం. ఇక దేశం ఏ రకంగా ముందుకు పోతుంది, దేశంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేది అయితే చూడాలి. ఇక యువత అనుభవజ్ఞుల కలబోత, యువ ఎంపీలు అనుభవజ్ఞుల కలబోతగా కొత్త మంత్రివర్గం ఉంది. మొత్తానికి ఇక ప్రజల జీవితాలను కూడా మెరుగుపరచడంలో వారు ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టారు. అభివృద్ధిలో దేశాన్ని ఇక నమ్మనున్న సమున్నత అభివృద్ధిలో దేశాన్ని సమున్నత ఎత్తులకు తీసుకెళ్లడంలో ఇక 140 కోట్ల మంది ప్రజలకు కూడా సేవలట అందించడంలో మొత్తానికి మంత్రి మండలితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మంత్రులకు అభినందనలు తెలిపినటువంటి నరేంద్ర మోదీ. యువ మంత్రులు కూడా ఇప్పుడు ఈసారి మొత్తానికి వచ్చిండ్రు. వాళ్ళతోని పని బ్రహ్మాండంగా చేయించాలి. మంత్రి మండలిలో కలిసి పనిచేయడానికి మొత్తానికి పట్టాభిషేకం చేపట్టినటువంటి మోదీ ఎట్టకేలకు 3వసారి ప్రధానిగా పట్టాభిషేకం చేపట్టిండు. ఇకపోతే ఫిలిం సిటీలోని ఇక శృతివనంలో రామోజీరావుకు తుది నివాళులు. ఇక్కడ పట్టాభిషేకం జరిగితే ఇక్కడ రామోజీరావుకు నివాళులు కూడా అదే రోజు జరిగినాయి. మొత్తానికి తను నిర్మించుకున్నాడంట. ఇది బ్రతికి ఉండగానే రామోజీరావు స్మృతివనంలో తను ఎక్కడ కాల్చాలి అనేటువంటి ఒక వనాన్ని, అంటే స్మృతివనాన్ని, ఒక కోటను ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లోనే తనని మొత్తానికి అంత్యక్రియలు జరిగినాయి. ఇక ఇదేంది ఫిలిం సిటీలోని స్మృతివనంలో రామోజీరావు తుది నివాళులు. ఇక మీ స్ఫూర్తి ఇక అజరామరం అంటూ ఇక అక్షర యోధుడికి కన్నీటి విడుకోలు. ఇక ఈ రామోజీరావు గురించి చెప్పాలంటే ఇంత అంతా కాదు. రామోజీరావు అనేకమైనటువంటి బిజినెస్లు స్టార్ట్ చేసినాడు. ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా తను ఏ పని స్టార్ట్ చేసినా ఆ పని ఇంతవరకు ఫెయిల్ కాలేదంట. ఇక ఈనాడు, ఈటీవీ దీంట్లో మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఘనత ఇక రామోజీరావు. మొత్తానికి దేశంలో, రాష్ట్రంలో కూడా తన గురించి చాటి చెప్పినటువంటి కొన్ని కోట్లాది జనాల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి ఈ రామోజీరావు. ఇక అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నటువంటి రామోజీరావు కుమారుడు ఇక కిరణ్ పక్కన మనవడు సంజయ్ కూడా ఉన్నారు. మొత్తానికి తన కుమారుడు కిరణ్ పక్కనే మనవడు సంజయ్ కూడా ఉన్నారు. అంతిమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక లాస్ట్ కదా, చివరిగా అది చేసే పని. రామోజీరావు కడసారి చూపునకు తరలి వచ్చినటువంటి ప్రముఖులు, ప్రజలు, ఇక పార్థివ దేహాన్ని మోసినటువంటి చంద్రబాబు. మొత్తానికి చంద్రబాబు నాయుడు రామోజీరావు పార్థివ దేహాన్ని మోసినాడంట. ఇక తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఇక ఏపీ నుంచి 3 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరు. ఇక అతిరథ మహారథులు కూడా ఆత్మీయ ప్రగాఢ సంతాపం తెలిపినారంట. మొత్తానికి ఇక నిన్న మొత్తానికి రామోజీరావు అంత్యక్రియలు పూర్తయిపోయినటువంటి అంశం. ఇక చెమ్మగిల్లినటువంటి కళ్ళతో, ఇక బరువెక్కిన గుండెలతో, బాధాతాప్త హృదయాలతో ఇక ఆ మహామనిషికి జనం కన్నీటి విడుకోలు పలికారు. ఇక అక్షర యోధుడు, అనితర సాధ్యుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మొత్తానికి అంత్యక్రియలు ఆదివారం ఇక ఫిలిం సిటీలోని స్మృతివనంలో జరిగాయి. 5 దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి అక్షర సూర్యుడు ఇక రామోజీరావుకు కడసారి నివాళి అర్పించినందుకు కూడా అతిరథ మహారథులు కూడా ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు, సినీ ప్రముఖులు, అభిమానులు, ఇక రామోజీ గ్రూప్ సంస్థ ఉద్యోగులు తరలి వచ్చినటువంటి అంశం. రామోజీరావు చావుకి ఎంతమంది వచ్చినారో చూసిండ్రా. ఈ రకంగా చనిపోవాలి, చచ్చిపోతే. ఇది చావు అంటే ఇట్లా ఉండాలి. ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది జీవితాలను మేల్కొల్పినటువంటి వ్యక్తి రామోజీరావు.
ఇకపోతే గ్రూప్ 4 మెరిట్ ఇక జాబితా వెల్లడి. రామోజీరావు ఒక రాజకీయవేత్త కాదు, ఒక వ్యాపారిగా సంపాదించినటువంటి సొమ్మే తప్ప రాజకీయంగా సంపాదించినటువంటి సొమ్ము కానే కాదు. ఇక గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి. అర్హుల్లో 7 నుంచి 8 వేల మంది తెలుగు విద్యార్థులట. ఇక రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థుల మెరిట్ జాబితాను ఇక టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో ఇక అభ్యర్థులను కూడా ఎంపిక చేసింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని కూడా నాంపల్లి కమిషన్ కార్యాలయంలో ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో ఇక పరిశీలన కొనసాగుతుందని కూడా కమిషన్ వెల్లడించింది. ధృవీకరణ పత్రాల పరిశీలన రోజువారీ షెడ్యూల్ను కూడా త్వరలో టీజీపీఎస్సీ వెబ్సైట్లో కూడా పొందుపరుస్తామని కూడా కమిషన్ మొత్తానికి కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపినటువంటి అంశం. ఇక ఎంపికైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఇక చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫారాలు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇక సంబంధిత పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని కూడా సూచించారు. అభ్యర్థులకు ఖాళీల వారీగా వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చేందుకు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక వెబ్ ఆప్షన్లు కూడా వచ్చిన వారే ధృవీకరణ ఆ పత్రాల పరిశీలనకు కూడా అనుమతిస్తామని కూడా వెల్లడించినటువంటి అంశం. మొత్తానికి తగిన ప్రశ్నలు కాఠిన్యం. ఇక లాజికల్ అర్థమెటిక్కు ఎక్కువ సమయం ఇక ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసినటువంటి అంశం. ఇక ఇదేంది జేఈఈ అడ్వాన్స్డ్లో ఇక మనోళ్ళదే హవా. తెలుగు విద్యార్థులకు టాప్ 10లో 4th ర్యాంకులు వచ్చినాయి. ఇక సందేశ్కు 3, కుశాల్ కుమార్కు 5, ఇక తేజేశ్వర్కు ఇక సుహాసల్కు మొత్తానికి 8 నుంచి 10 ర్యాంకులు వచ్చినాయి. 100 లోపు ర్యాంకుల్లో 20 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారట. ఇక ఈ రకంగా ర్యాంకులు చూపెట్టి డబ్బులు ఎంత పడితే అంత గుంజాలి. కార్పొరేట్ ప్రైవేటు స్కూల్స్ బడులు ఇగో ఇట్లా ర్యాంకులను చూపెట్టేసరికల్లా మనకు కూడా అనిపిస్తుంది మన పిల్లలు కూడా ఇంత అద్భుతంగా చదవాలనేటువంటి ఆలోచనలో మనం పైసలు కట్టి లక్షలు ఫీజు కట్టి లక్షలు చిన్న పిల్లోడికి నర్సరీ చదివేటువంటి పిల్లోడికి అది చిన్న స్కూలే, దాంట్లో 20,000 రూపాయలంట. 20,000 రూపాయలు 17,000 రూపాయలంట. ఈ రకంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్. దీనికి అసలు కట్టడి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వంలోనైనా కట్టడి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. లేదంటే విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు వసూలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. ఇక తల్లిదండ్రుల శవాల మీద డబ్బులు ఏరుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం. పిల్లల్ని చదివించడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. మరి డబ్బులు ఎక్కడి నుండి రావాలి? వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం ఈ పిల్లల చదువులకే ఖర్చులు. ఇంకా వాళ్ళ స్కూల్ యూనిఫామ్లు, బస్సు రెంట్, ఇకపోతే బుక్స్కు కూడా డబ్బులు ఎంత అవుతాయో. ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉన్నాయి బుక్స్లు. కొంతమంది ఏమో అదే స్కూల్లో కొనాలంట. కొన్ని స్కూల్స్లో విద్యార్థులు ఆ స్కూల్లోనే బుక్కులు కొనాలంట. అట్లా కూడా నిబంధనలు ఉన్నాయి. సందేశ్, కుశాల్, తేజేశ్వర్ వీళ్ళు యాత్రికుల సదస్సు పైన ఉగ్రవాదుల కాల్పులు. అదుపు తప్పి లోయలో పడ్డటువంటి వాహనం 9 మంది బలి, 33 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘాతుకం. మొత్తానికి యాత్రికుల బస్సు పైన ఉగ్రవాదులు కాల్పులు జరగగానే అదుపు తప్పి లోయలో పడిపోయిందట. 9 మంది చనిపోయినారంట, 33 మందికి గాయాలైపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఉంది. ఇక ర్యాంకుల విషయానికైతే ఇంత అంత కాదు. ఇక విధేయతకు ప్రాధాన్యం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము. మన తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు వచ్చినాయి. ఒకటి కిషన్ రెడ్డికి, రెండవది బండి సంజయ్కి. ఇద్దరికి కూడా పదవులు వచ్చినటువంటి వేళ మొత్తానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పార్టీకి చేసినటువంటి సేవల్ని పరిగణలోనికి తీసుకొని కిషన్ రెడ్డి, సంజయ్లకు బాధ్యతలు అప్పగించినారు. తొలిసారిగా తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు.
ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రి పదవులు రావడం. ఇక గతం నుండి కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ అంటే ఎంపీ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇది కిషన్ రెడ్డికి ఉండే 1 పదవి ఉండే, ఇప్పుడు 2 పదవులు తెలంగాణ రాష్ట్రంలో. త్వరలో రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుడి నియామకం కూడా జరగబోతుందట. ఇక ఈటల సహా మరికొందరి పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉంది. త్వరలోనే రాష్ట్రానికి కొత్త భాజపా అధ్యక్షుని కూడా నియమించబోతున్నారట. మరి ఆ కొత్త భాజపా అధ్యక్షుడు ఎవరు? సస్పెన్షన్. కొత్త భాజపా అధ్యక్షుడు ఎవరు? అది ఒక సస్పెన్స్గా మిగిలిపోయింది. ఈ కార్యకర్త నుంచి కేంద్ర సహాయ మంత్రి దాకా ఇక బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం. బండి సంజయ్ కుమార్, తన పేరు వచ్చేసి బండి సంజయ్ కుమార్. పుట్టిన తేదీ 11వ డేటు 7వ నెల 1971 సంవత్సరంలో పుట్టినటువంటి బండి సంజయ్. ఇక తల్లిదండ్రులు శకుంతల, ఇక బండి నరసయ్య తండ్రి పేరు, ఇక భార్య బండి అపర్ణ, ఇక SBI ఉద్యోగి. ఈయన మొదట్లో SBI ఉద్యోగి అంట. తర్వాత పిల్లలు ఇక సాయి భగీరథ్, సాయి సుముఖ్. మొత్తానికి 2 పిల్లలు, భగీరథ్, సుముఖ్. ఇక అందలం ఎక్కించినటువంటి అంకితా భావం. మొత్తానికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశం. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇదే మొదటిసారి 2 మంత్రి పదవులు రావడం, ఇదే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం. ఇక మన అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం ఒక్కసారి. వెలుగు దినపత్రిక అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక ఒకే రన్వే పైన 2 ఫ్లైట్లట. ఇదేంది? ఇది ఒకే రన్వే పైన 2 ఫ్లైట్లు పరిగెడుతున్నాయి. ఒకటి ల్యాండింగ్, మరొకటి టేకాఫ్. ఒకటి ల్యాండింగ్ అవుతుంది, ఒకటి అప్పుడే టేకాఫ్ అవుతుందట. ఇక ముంబై ఎయిర్పోర్ట్లో తప్పినటువంటి ప్రమాదం. 2 విమానాల మధ్య కేవలం 100 మీటర్ల దూరం. విచారణకు ఆదేశించిన DGCA. ఒకే ఫ్లాట్ మీద 2 ప్లేన్లు ఒకటి దిగుతుంటే ఓట్లు లేచిపోతుందట. ఈ రెండింటి మధ్యలో కేవలం 100 మీటర్ల దూరమే ఉందట. ఏ కొంచెం దగ్గరైనా 2 కూడా ప్రమాదానికి గురైపోయేటిది. ఈ రకంగా అసలు ఎట్లా సిగ్నల్స్ ఇచ్చినారు, మరి ఎట్లా జరిగిందో కథ. కానీ తృతిలో తప్పినటువంటి ప్రమాదమే అనుకోవచ్చు. ఇక ఒకటి ల్యాండింగ్ అవుతుంది, మరొకటి టేకాఫ్ అవుతుంది. ఒకటి ల్యాండింగ్, ఒకటి టేకాఫ్. ఇక JEE అడ్వాన్స్లో మనోళ్ళే టాప్లో ఉన్నారనే అంశం. ఇక అంత్యక్రియలు రామోజీరావుకి తుది వేడుకోలు. మొత్తానికి ఫిలిం సిటీలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి. 2 గంటల పాటు కొనసాగిన అంతిమ యాత్ర. ఇక పాడే మోసినటువంటి TDP చీఫ్ చంద్రబాబు, మంత్రులు తుమ్మల, జూపల్లి సీతక్క. మొత్తానికి వీళ్ళందరూ హాజరైనరు. ఇక చూడ్రిగో ఈనాడులో చూపించలే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాడే మోస్తున్నాడు చూడురిగో. చాలామంది వచ్చారు. జూపల్లి మంత్రి అందరు ఉన్నారు ఇక్కడనే. ఇక పోతే కార్మిక సంక్షేమం పైన సింగరేణి ఫోకస్ పెట్టిందట. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై ఫోకస్ చేయాలని కూడా నిర్ణయించింది. సంస్థ నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలను ఇక ఆధునీకరించాలని కూడా, ఇక 6 ఏరియా హాస్పిటళ్లను కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లుగా మార్చాలని కూడా యోచిస్తుందట. మొత్తానికి కార్మిక సంక్షేమం పైన సింగరేణి మొత్తానికి ఫోకస్ పెట్టిందట. ఈ సింగరేణి కోసం ఏర్పాటు చేసినటువంటి స్కూల్సా సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంపై ఫోకస్ చేయాలని నిర్ణయించింది. సంస్థ నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ మీద మంచి చర్యలు తీసుకోబోతున్నట్టున్నది. వాళ్ళ కోసం ముఖ్యంగా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. ఇక సైబర్ నేరగాళ్లు కొట్టేసినటువంటి 7.9 కోట్లు రికవరీ చేసినారంట. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్నటువంటి బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మొత్తానికి తెలంగాణ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇక TGCSB మొత్తానికి అధికారులు ఇక 7.9 కోట్లు రికవరీ చేసి ఇప్పించినారట. సైబర్ నేరగాలు 7.9 కోట్లు సైబర్ నేరగాలు దోసుకున్నటువంటి సొమ్ము. ఇట్లా ఉన్నారు సైబర్ నేరగాళ్ళు. ఇక గ్రూప్ 1కు 74% హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. ఇక 3.02 లక్షల మంది అటెండ్ అయినారు. ఇక అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ కూడా ఉండబోతున్నాయంట. ఇక గ్రూప్ 4 షార్ట్ ఇక లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. 23,999 మంది ఎంపిక. 13 నుంచి వెబ్ ఆప్షన్లు కూడా
వెబ్ ఆప్షన్లు కూడా జరగబోతున్నాయి. ఇక సాధువులపైకి దూసుకొచ్చినటువంటి డీసీఎం, సాధువులపైకి దూసుకొచ్చినటువంటి డీసీఎం. ఇక రంగాపూర్ నేషనల్ హైవే పైన సాధువును ఢీకొట్టినటువంటి డీసీఎం. సాధువుల ఇక వీల్ చైర్, మొత్తానికి 3 మృతి, 2 గాయాలు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో ఘటన చోటు చేసుకుంది. సాధువుల మీదికి దూసుకొచ్చిందట ఒక డీసీఎం, మృతి చెందినారంట, 3 మృతి చెందినారట. పాదయాత్ర చేస్తున్నటువంటి సాధువులపైకి ఓ డీసీఎం దూసుకెళ్లడంతో 3 మృతి చెందారు. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఇక NH44 పైన మొత్తానికి ఈ ప్రమాదం జరిగింది. ఇక గుజరాత్కు చెందినటువంటి విజ్ఞాన్ ప్రజ్ఞ సూరజ్ మహారాజు, ఇక గురువు పునీత్ మహారాజు 50 సంవత్సరాలు ఉంటారు, 52 సంవత్సరాలు ఒకరు, 36 సంవత్సరాలు ఒకరు. ఇక వీళ్ళు 3 రోడ్డు మీద పోతా ఉంటే డీసీఎం వచ్చి గుద్దేసిందట. ఇక రాష్ట్రం పైన పిడుగుపోటు, ఇక నెలన్నరలోనే 35 మంది మృతి చెందినారు ఈ పిడుగుపోట్లకు. ఈ నెల 6న ఒక్కరోజే ప్రాణాలు కోల్పోయిన 9 మంది అట, ఒకటే రోజు, ఈ నెల 6వ తారీఖున. ఇక పిడుగుల అలర్ట్స్ పైన అవగాహన ఇక లేక బలవుతున్నటువంటి జనం, పిడుగులు పడడం పైన అవగాహన లేక జనాలు బలైపోతున్నారు. అసలు ఎక్కడ పడుతుంది పిడుగు, ఏ ప్లేస్లో పడుతుంది, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కావచ్చు. మనకు తెలిసి కొందరు అంటారు ఈ చింత చెట్టు కింద పడుతుందని, చెట్ల కింద పడుతుందని. కొన్ని ప్రదేశాల్లో పిడుగులు పడతాయి, కొన్ని ప్రదేశాల్లో పిడుగులు పడవనేటువంటి వార్తలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇలాంటి గైడ్లైన్స్ ఏమైనా ఉంటే చెప్తే తక్షణమే ప్రజలు కూడా పాటిస్తారు. ఇక వర్షం వస్తే చెట్ల కిందకు పరుగులు, చెట్ల కిందకు ఎత్తైన భవనాలపైకి ఇక వెళ్ళకూడదంటున్నటువంటి సైంటిస్టులు ఇగో చెప్పినటువంటి మాట. చెట్ల కిందకు ఎత్తైనటువంటి భవనాల కిందికి పోవద్దట. ఎందుకంటే పిడుగులు ఎక్కువ సహజంగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడనే ఎత్తైన ప్రదేశాలలోనే పిడుగులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. ఇక ధరణి అప్లికేషన్లు ఇంకా కలెక్టర్ల దగ్గరనే 1,500,000కు పైగా పెండింగ్ దరఖాస్తులు. ఈ ధరణి పైన కొంచెం తొందరగా గవర్నమెంట్ చర్య తీసుకుంటే చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి. మరి ఈ సమస్యలన్నీ క్లియర్ కావాలంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. వివిధ భూ సమస్యలపైన సర్కారు సుమారు 1,500,000కు పైగా ఇక దరఖాస్తులు పెండింగ్లో ఉండగా అందులో వచ్చేసి అత్యధికంగా కలెక్టర్ల లాగిన్లలో కూడా మొత్తానికి నేములుగుతున్నాయి. ఇక ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న ప్రారంభించినటువంటి స్పెషల్ డ్రైవ్ లోక్సభ ఇక ఎన్నికల కోడ్ రావడంతో అదే నెల 16న ఇక నిలిచిపోయింది. దీంతో 2 నెలల 20 రోజుల పాటు ఇక కోడ్ కారణంగా ధరణి అప్లికేషన్లు దాదాపు 2 నెలల 20 రోజులు ఉంది కోడ్, లోక్సభ ఎన్నికల కోడ్. ఇక అప్లికేషన్లు ఇక కలెక్టర్లు ఇక ఆర్టీఓలు తహసీల్దారులు పక్కన పెట్టేశారు. ఇక తాజాగా కోడ్ ముగిసిన ఆఫీసర్లు అటువైపే చూస్తున్నారట. అటువైపు చూడాలి, ఇక చూడాలి, తక్షణమే క్లియర్ చేయాలి. ఇదేంది రామోజీరావుకు తిరిగి వేడుకోలే ఆంధ్రజ్యోతిలో ఏం రాసుకొచ్చినాయి. ఇందులో కూడా ఇక మొత్తం శ్రీ చైతన్య ఈ యాడ్స్తోనే డబ్బులు వసూలు చేయరు పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. ఈ ర్యాంకులు చదువుకునేటోడు ఎక్కడైనా బ్రహ్మాండంగా చదువుకుంటాడు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాడు గవర్నమెంట్ జాబర్ కావట్లేదా? ఇవాళ ఈ ఇన్ని స్కూల్స్ పెట్టిన వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు? ఇవాళ మన దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళంతా చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో, సందుల్లో, వీధుల్లో చదువుకున్న వాళ్ళంతా ఇవాళ మేధావులు కాలేదా? కోడలిని కొడుతుండగా అడ్డుకోబోయి కొడుకు చేతిలో తల్లి హతం. కోడల్ని కొడుతుంటే అడ్డుకోబోయిందట తల్లి, కొడుకు చేతిలో తల్లి చనిపోయిందట. కోడలు మంచిగానే ఉన్నట్టున్నది. ఇక తీవ్ర గాయాలతో ఎన్జీఎంలో మొత్తానికి మృతి చెందింది. ఇక షాయంపేట మండలం కోపులలో జరిగినటువంటి ఘటన. అయ్యో తల్లి, ఎంత కర్మ వచ్చింది తల్లి, కోడల కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకున్నావా? ఇక కడతెరనున్న ధరణి కష్టాలు కడతేరుతాయా మరి? ధరణి కష్టాలు, భూ సమస్యలపై ఇక సర్కారు దృష్టి పెట్టిందట. పోర్టల్లో ఆర్డీఓ తహసీల్దార్లకు లాగిన్ సౌకర్యం ఇచ్చినారంట. ఆర్డీఓకి తహసీల్దార్లకి పోర్టల్లో లాగిన్ సౌకర్యం ఇచ్చినారు. ఇక కలెక్టర్ ఆఫీసుల్లో ఇక డాష్ బోర్డులు కూడా ఉమ్మడి జిల్లాలో 30,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పాత రికార్డు పరిశీలనకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకంతో ప్రహాసంగా
ప్రహాసనంగా ధరణి, ఇక ఎట్టకేలకు దరఖాస్తులకు ఇక మోక్షం, అన్నదాతల్లో ఆనందం. ఇక ఇది అయిపోయిన తర్వాత మోక్షం అని చెప్పండి. అన్నదాతల్లో ఆనందం, మోక్షం కలిగిందని ఇప్పుడే చెప్తే అది అయ్యేదేందో పోయేదేందో. పూర్తిగా అయిపోయిన తర్వాత సంతోషాన్ని వెదజల్లుతారు అన్నదాతలు. ఇప్పుడే చెప్పుడు కాదు. అసెంబ్లీ, లోక్సభ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనపైన దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా తన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యమైనటువంటి ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని చేపట్టబోతుందట. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తొందరగా క్లియర్ చేయండి. ఇది మాకు కావాల్సిందే. రాష్ట్ర రైతులకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఘట్టం అది. అప్గ్రేడ్ సాగేనా ఇక ఆగేనా? సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఎస్జిటిలు మొత్తానికి వరంగల్ ఎడ్యుకేషన్ జూన్ 9 ఉపాధ్యాయుల పదోన్నతుల్లో చేపడుతున్నటువంటి లాంగ్వేజ్ ఇక పండిట్లు ఇక పీఈటీల అప్గ్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందా అనేటువంటి సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారట. ఇక లాంగ్వేజ్ పండిట్లతో పాటు మొత్తానికి తత్సమాన అర్హత కలిగి ఇక ఎస్జిటి ఉపాధ్యాయులను కూడా సైతం అప్గ్రేడ్ పోస్టుల్లో పదోన్నతి కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో అర్హత కలిగినటువంటి తమను ఎందుకు అప్గ్రేడ్లోకి తీసుకోరంటూ ఇక ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతమంది ఎస్జిటీలు ఏకంగా తమను అప్గ్రేడ్ పోస్టులోకి తీసుకోవాలంటూ ఇక సుప్రీంకోర్టు తదితరులు ఇక తట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇక దీంతో ఎల్పీలు మొత్తానికి పీఈటీల అప్గ్రేడేషన్ పైన కూడా మళ్ళీ పీఠముడి పడే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మొత్తానికి పీఠముడి. ఇక వర్షం నీరు నిలవకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ ఇక బల్దియా కమిషన్ అశ్విని తానాజీ వాకడే ఇక అధికారులతో మాట్లాడుతున్నటువంటి కమిషనర్ అశ్విని మొత్తానికి వర్షం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా చర్యలు తీసుకోవాలంట. నగరంలోని పలు కాలనీలతో పాటు ఇక మొత్తానికి కాలనీలతో పాటు ఖాళీ ప్లాట్లలో వర్షపు నీళ్లు నిలవకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తనాజీ ఇక వాకాడే అధికారులకు ఇక సూచించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పనులు టెండరు పూర్తయిన తర్వాత ఇక మధ్యలో నిలిచిపోయినటువంటి పనులపైన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం బల్దియా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారట. మొత్తానికి వర్షం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీజేపీలో ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు మొత్తానికి జరిగినాయి. ఇక పిల్లలకు మిఠాయిలు తినిపిస్తున్నటువంటి రావు పద్మ ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మొత్తానికి సంజయ్లకు శుభాకాంక్షలు తెలిపినటువంటి అంశం. మంత్రి పదవులు వచ్చినాయి కదా, మిఠాయిలు తినిపిస్తున్నారట. ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షురు. మొత్తానికి హనుమకొండలో ఎమ్మెల్సీ ఇక పీఈటీల సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నటువంటి అధికారులు హనుమకొండలో అంతే షురు అయిపోయినాను. ఇక ఇక్కడ చూడరి, గ్రూప్ 1 పరీక్షలో తెలంగాణ అస్తిత్వమేది? గ్రూప్ 1 పరీక్షలో తెలంగాణ అస్తిత్వమేది అంటూ ఇక ప్రశ్నపత్రం రూపకల్పనలో సర్కార్ ఫెయిల్ అయిపోయిందట. మొత్తానికి ప్రశ్నపత్రాన్ని రూపొందించడంలో సర్కార్ ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ మాయమైందని కూడా మండిపాటు. సాంస్కృతిక వారసత్వం, చరిత్రపై లేని ప్రశ్నలు కూడా తీసుకొచ్చినారట. భాషను ఇక భౌగోళిక అంశాలను కూడా మర్చిపోయినటువంటి వైనం. భాషను మర్చిపోయినారంట, భౌగోళిక అంశాలను కూడా మర్చిపోయినారట. ఇదేం ప్రశ్నపత్రం అని కూడా తెలంగాణ వాదుల పెదవి విరుపు. మరోవైపు ఎగ్జామ్ నిర్వహణలోనూ గందరగోళం. సమయం గడవక ముందే అభ్యర్థులు బయటకు వెళ్ళిపోయినారట. ఎగ్జామ్ పూర్తి కాకముందే అభ్యర్థులు బయటకు వెళ్ళిపోయారట. ఇదేంది పరీక్ష? ఇది అర్థం కాని పరీక్ష. మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొన్నదట. ఈ రకంగా పరీక్ష నిర్వహించారట. మొత్తానికి పెదవి విరిసిరట. ఈ ప్రశ్నలేంది? ఈ ప్రశ్నల కోసం అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా వచ్చినాయట ప్రశ్నలు. అసలు గ్రూప్ 1 పరీక్ష పైన తెలంగాణ వాదులు ఇక పదవి విరుస్తున్నారు. మనదైన సంస్కృతికి ఆ కళలకు ఎక్కడా చోటే లేదని కూడా విమర్శిస్తున్నారు. కరెంటు అఫైర్స్ విషయంలోనూ ప్రశ్నపత్రం తీరు ఇక గందరగోళంగా ఉందంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలను కూడా గురించి చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇక సాగిందంటున్నారు. అభ్యర్థులను తికమక పెడుతూ ఇక సాగిందని కూడా అసలు గ్రూప్ 1 పరీక్ష స్థాయికి లేనే లేదట. ఇది అభ్యర్థులను తికమక పెట్టినట్టే ఉందట, కానీ గ్రూప్ 1 పరీక్ష లెక్క లేనే లేదట అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షలో తెలంగాణ మాయమైనట్టుగా కూడా ఉందని మండిపడుతున్నారు. అసలు ఈ గ్రూప్ 1 పరీక్షలో అసలు తెలంగాణ ఊసే లేదట, మాయమైపోయినట్టే ఉందట.
ప్రశ్నపత్రం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రత్యేకత ఇక లేకుండానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారంటున్నారు. ఇక సాహిత్యం పైన ప్రశ్నలు ఇచ్చినటువంటి ఇక్కడి భాష, యాస, సంస్కృతిసం ఇక ప్రదాయాలు ఇక కళలపైన పెద్దగా ప్రస్తావన లేకుండా ప్రశ్నపత్రం ఉండటం ఇక పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. ఇది తెలంగాణ గ్రూప్ 1 లా లేదంటూ మొత్తానికి తెలంగాణ గ్రూప్ 1 లాగా లేదట ఇది మండిపడుతున్నారు. ప్రశ్నపత్రాన్ని రూపొందించడంలో ఇక టీఎస్పీఎస్సీ బోర్డు విఫలమైందంటూ కూడా అన్నారు. ఇక ప్రశ్నలు టీజీపీఎస్సీ పెట్టాలి, ఇక్కడ టీఎస్పీఎస్సీ కాదు టీజీపీఎస్సీ ప్రశ్నలు ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అయ్యారని కూడా విమర్శిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఆంధ్ర పాలకులు అప్పగించినట్టుగా కూడా ఉందని నెట్టింట పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గ్రూప్ 1 పరీక్ష ఆంధ్రలోకి అప్పగించినట్టుగా ఉందట. అట్లున్నదట. ఇలా ప్రశ్నలన్నీ ఆ రకంగా ఉన్నాయట. మరి పొంతన లేని ప్రశ్నలు ఉన్నాయట. అలా తయారు చేశారు. వారి చేతుల్లో పేపర్ పెడితే ఎలా ఉంటుందో అలా తయారు చేశారు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణను ఇక మొత్తానికి మాయం చేస్తుందంటూ కామెంట్లో మొత్తానికి తెలంగాణ వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఇక్కడ భౌగోళిక అంశాలకు సంబంధించిన అంశాలు కూడా మర్చిపోయినట. తెలంగాణకు సంబంధించిన అంశాలు, భౌగోళిక సంబంధించిన అంశాలు టోటల్గా మర్చిపోయినారట. ఏది కూడా లేదట. ఇక కరెంటోళ్ళ బెదిరింపులు. మోడీ క్యాబినెట్లో 5 తెలుగు మంత్రులు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసినారు. ఇకపోతే ఈటలకు డీకే అరుణకు మొండి చేయి చూపెట్టిరు. ప్రయాణికులపైన ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసినారంట. ఇక బస్సు ఆపేందుకు ప్రయత్నించాడని ఆగ్రహం. షాద్నగర్లో ఘటన. డిపో మేనేజర్కు ఫిర్యాదు. ప్రయాణికుడిపైన ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసిండట. గింత ఘోరమైనటువంటి ఘటన. ఇదేం పరిపాలన? తాగునీళ్ళ, డ్రైనేజీ నీళ్ళ. హైదరాబాద్ నల్లాల్లో మురికి నీళ్ళు. హైదరాబాద్ నల్లాల్లో మురికి నీళ్ళు వస్తున్నాయట. అవి తాగునీళ్ళ, డ్రైనేజ్ నీళ్ళ. మరి ఇక కరెంటు వాళ్ళు బెదిరింపులట. కరెంటు పోయిందంటే ఇంటికి వచ్చి బెదిరిస్తున్న అధికారులు. కరెంటు పోయిందని ట్వీట్ చేసిన వ్యక్తి ట్వీట్ డిలీట్ చేయాలని కూడా అధికారుల హుకుం. కరెంటు పోయిందని ట్వీట్ చేసినాడంట. ఆ కరెంటు పోయిందని ట్వీట్ చేసినందుకు ఆయన ఇంటికి వచ్చి మొత్తానికి డిలీట్ చేయమని చెప్తున్నారట. ఈ రకంగా ఉన్నది వ్యవహారం. ఇట్లా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో.